హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీపీజీ ట్రేడర్. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి స్టాప్ లాస్ థియరీ. ముందుగా వాట్ ఈజ్ స్టాప్ లాస్, హౌ టు ప్లే స్టాప్ లాస్, ఈజ్ నెసెసరీ టు ప్లే స్టాప్ లాస్. ఈ వీడియోలో ఈ మూడు టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. షేర్ మార్కెట్లో కానీ లేదా కమోడిటీ మార్కెట్లో కానీ 2 to 3 years వర్క్ చేస్తున్న ట్రేడర్స్ ఏమనుకుంటారంటే స్టాప్ లాస్ అనేది కేవలం హిట్ అవ్వడానికి మాత్రమే ఉందని. కానీ అలా ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా ఉండడం జరుగుతుంది. దాని సమయం వచ్చినప్పుడు అది మనని హ్యూజ్ లాస్ కాకుండా కాపాడడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ లేదా హెవీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ కానీ ఏమంటున్నారంటే స్టాప్ లాస్ అనేది ఈ వ్యవసాయంలో ఒక భాగం. మనం షేర్ మార్కెట్లో కానీ లేదా కమోడిటీ మార్కెట్లో కానీ ఒక మంచి ట్రేడర్గా గుర్తింపు తెచ్చుకోవడంలో స్టాప్ లాస్ అనేది ఒక ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు స్టాప్ లాస్ థియరీ. మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నా లేదా ఏదైనా ఒక ట్రేడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నా వాటిలో మనం ప్రాఫిట్ చేయాలనే ఆలోచనతో మాత్రమే చేయడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మనం తీసుకున్న ట్రేడ్ అనేది మనకు ఫేవర్గా వెళ్ళకపోవచ్చు. అలాగే మనం తీసుకున్న ట్రేడ్ అనేది లాస్లోకి వెళ్తూ ఉండవచ్చు. దీనిలో స్టాప్ లాస్ అనేది ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. స్టాప్ లాస్ అనే వర్డ్ అనేది ఈ విధంగానే క్రియేట్ అవ్వడం జరిగింది. మనం తీసుకుంటున్న ట్రేడ్ అనేది ఒక పరిమితమైన లాస్లో మనకు ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఆ ట్రేడ్ నుంచి స్క్వేర్ ఆఫ్ అవ్వడం కూడా జరుగుతుంది. దీనికోసమే టెక్నికల్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్లో స్టాప్ లాస్ అనేది ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. అలాగే కొందరు ట్రేడర్స్ ఏ విధంగా ఉంటారంటే మనం ఎప్పుడైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాని తర్వాత స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ కాలం మార్కెట్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా లాభాలు కూడా గడించడం జరుగుతుంది. ఎవరైతే స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వారు హ్యూజ్ లాసెస్ని ఫేస్ చేస్తారు. అలాగే ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వారు స్టాక్స్ని బై చేస్తూ ఉంటారు ఎటువంటి అనాలిసిస్ లేకుండా. తీసుకుంటున్న స్టాక్స్ని వారు స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా అలాగే వదిలేయడం జరుగుతుంది. దానిలో హ్యూజ్ లాసెస్ని ఫేస్ చేస్తారు. ఫేస్ చేసినాక మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే అదే ప్రైస్కి వస్తుందో అక్కడే సెల్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా ఉంటుందంటే మీకు స్క్రీన్పై చూపిస్తున్నా చూడండి. ఒక నిండిన ట్యాంక్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. దానికి ఒక సమయంలో రంధ్రం పడింది అనుకుందాం. దానిని మీరు ఏం చేస్తారు? మనం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. లేదా అలాగే వదిలేశారంటే దానిలో ఉన్న వాటర్ మొత్తం పోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ దగ్గర ఉన్న క్యాపిటల్ కానీ లేదా మీరు సంపాదించుకుంటున్న ప్రాఫిట్ కానీ ఒక ఈ ట్యాంక్లో ఉన్న వాటర్గా చూసుకుంటున్నట్లయితే మీరు సర్టెన్ ఆఫ్ ప్రైస్లో ఎగ్జిట్ చేయనట్లయితే ఈ వాటర్ లాగా మీ దగ్గర ఉన్న ప్రాఫిట్ కానీ మీ క్యాపిటల్ కానీ మొత్తం వైప్ అవుట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ హోల్ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. దీని అర్థం మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు స్టాప్ లాస్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టాప్ లాస్ అనేది ప్రధానంగా మనకు 3 విధాలుగా విభజించడం జరిగింది. అంటే 3 విధాలుగా మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. 1 ప్రైమరీ స్టాప్ లాస్, 2 బ్రేక్ ఈవెన్ స్టాప్ లాస్, 3 ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాక ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ముందుగా ప్రైమరీ స్టాప్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకోండి, మీరు షేర్ మార్కెట్లో కానీ లేదా కమోడిటీ మార్కెట్లో కానీ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏబీసీ అనే ఒక స్టాక్ అనేది ఉంది.
దీనిలో మీరు బయింగ్లో క్వాంటిటీ అనేది యాడ్ చేయాలని అనుకుంటున్నారు. సపోజ్ మార్కెట్ యొక్క ప్రైస్ అనేది మీన్స్ ఏబీసీ స్టాక్ యొక్క ప్రైస్ అనేది 100 వద్ద ఉంది అనుకుందాం. అక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నాక మీరు మీ రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి స్టాప్ లాస్ అనేది దాని కిందన ప్లేస్ చేయడం జరుగుతుంది. మీన్స్ 80 ఆర్ 90 వద్ద మీ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు అదే ఏబీసీ అనే స్టాక్లో సెల్లింగ్లో క్వాంటిటీ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు. మీన్స్ సెల్లింగ్లో మీరు ఎంట్రీ తీసుకోవాలని అనుకుంటున్నారు. స్టాక్ యొక్క ప్రైస్ అనేది 100 వద్ద ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నాక మీ రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి స్టాప్ లాస్ అనేది ఆ 100 పైన ప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే 110 ఆర్ 120 వద్ద మీ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. దీని అర్థం ఒకటే అండి, మీరు బై చేస్తున్నారంటే తర్వాత సెల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెల్ చేస్తున్నారంటే తర్వాత బై చేయడం జరుగుతుంది. ఇది మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ స్టాప్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రేక్ ఈవెన్ స్టాప్ లాస్ అంటే మోడిఫికేషన్ ఆఫ్ ప్రైమరీ స్టాప్ లాస్. అంటే ప్రైమరీ స్టాప్ లాస్ ఏదైతే ఉందో దానిని మోడిఫై చేసి మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటున్నామో అదే ప్లేస్లో స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏబీసీ అనే స్టాక్లో ఎంట్రీ తీసుకొని ఉన్నారు. అది మీకు 100 ప్రైస్ వద్ద దొరకడం జరిగింది. మీన్స్ 100 ప్రైస్ వద్ద మీరు బై చేయడం జరిగింది. ఇప్పుడు మీ ట్రేడ్ అనేది మనకు ప్రాఫిట్లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ప్రైమరీ స్టాప్ లాస్ని మోడిఫై చేసి ఎక్కడైతే మనం ఎంట్రీ తీసుకున్నామో మీన్స్ 100 వద్ద మనం ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది కదా, అదే ప్లేస్లో మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము సెల్లింగ్లో ఎంట్రీ తీసుకున్నాము అనుకుందాం. మనం తీసుకున్న ప్రైస్ వచ్చేసి 100 రూపీస్లో ఉంది. అలాగే మన ప్రైమరీ స్టాప్ లాస్ అనేది 120 రూపీస్లో ఉంది. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ ట్రేడ్ అనేది ప్రాఫిట్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న ఈ ప్రైమరీ స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఈ 120 రూపీస్ని మోడిఫై చేసి మనం 100 వద్ద ప్లేస్ చేయవలసి ఉంటుంది. దీని ద్వారా మనకు ఏం జరుగుతుందంటే మనం వితౌట్ రిస్క్, అంటే మనకు ఇమీడియట్గా మార్కెట్ అనేది రివర్స్ అయినా మనకు ఎటువంటి లాస్ అనేది జరగదు. కేవలం మీకు బ్రోకరేజ్ అనేది మాత్రం పే చేయవలసి వస్తుంది. అది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ గమనించండి. మీరు ఏబీసీ అనే స్టాక్ని 100 వద్ద కొన్నారు అనుకుందాం. మీ టార్గెట్ అనేది 1:2గా పెట్టుకున్నారు అనుకుందాం. అంటే 140 దగ్గర మీ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు మీ టార్గెట్ అనేది హిట్ అయినప్పుడు. ఇప్పుడు మీరు ఏబీసీ అనే స్టాక్లో బయింగ్లో క్వాంటిటీ అనేది యాడ్ చేశారు అనుకుందాం. మీ టార్గెట్ కూడా 140 రీచ్ అయింది అనుకుందాం. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మీకు ఏం తెలిసిందంటే మార్కెట్ అనేది ఇంకా పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టార్గెట్ హిట్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో దానికంటే ప్రీవియస్గా ఉన్న 2 క్యాండిల్స్ కింద మీ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 క్యాండిల్స్ అనేవి మీకు హయ్యర్ లోగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏబీసీ అనే స్టాక్ని సెల్ చేశారు అనుకుందాం. మీ టార్గెట్ అనేది 60 వద్ద ఉంది అనుకుందాం. ఈ 60 ప్రైస్ అనేది మీకు రీచ్ అయింది. అలాగే బ్రేక్ ఈవెన్ స్టాప్ లాస్ కూడా మీరు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ స్టాప్ లాస్ని మళ్ళీ మోడిఫై చేసి మీ టార్గెట్ హిట్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో దాని తర్వాత ఉన్న 2 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేస్తున్న 2 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి లోయర్ హైగా ఉండాలి. ఇప్పుడు స్టాప్ లాస్ ప్లేస్ చేయవలసిన అవసరం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
గమనించినట్లయితే మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా ఎంట్రీ తీసుకుంటున్నారు అంటే మీరు మునుగుతున్న నావలో ప్రయాణం చేస్తున్నట్లే. దీని అర్థం ఏమిటంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒక కరెక్ట్ టైంలో స్టాప్ లాస్ ప్లేస్ చేయడం అంటే మీరు ఒక కారులో వెళ్తున్నారు అనుకుందాం. ఇప్పుడు మీకు ఒక సరి అయిన సమయంలో మీరు బ్రేక్ వేయనట్లయితే ఏం జరుగుతుంది? మీ ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక సరి అయిన ప్లేస్లో ఒక సరి అయిన సమయంలో మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.